వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ఇర్సాల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీడియా సమావేశంలో నిన్న చేసినటువంటి వ్యాఖ్యల మీద కేటీఆర్ గారు స్పందించారు. తెలంగాణ పోరాటాల గడ్డ, తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణలో రాజకీయం చేయాలనుకుంటే ఎవరు కూడా ఇలాగే ఉంటుంది. మీరు తెలంగాణలో పార్టీ పెట్టాలనుకుంటే చెయ్యండి, రాజకీయం చేయాలనుకుంటే చెయ్యండి, ఎన్నికలు పోవాలంటే పోండి. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ ప్రజలని, తెలంగాణ యుద్ధాలని, తెలంగాణ పోరాటాలని అవాస్తపాలు చేస్తే ఎవరు ఊరుకోరు. పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం నీళ్లు, నిధులు, నియామకాలు ఈ అంశం మీదనే దాదాపుగా వేల మంది ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ, రక్తంతో తడిచిన నేల. 4 కోట్ల ప్రజలది ఈ తెలంగాణ రాష్ట్రం, 4 కోట్ల ప్రజలు ఈ తెలంగాణ జాగీరు అన్నట్టుగా కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఆవిర్భావ సందర్భంలో రాష్ట్రంలో సంబరాలు జరుపుకుంటుంటే ఆ రోజునే మీరు మీ సభను ఏర్పాటు చేసుకోవడానికి బలమైన కారణం ఎందుకు? కొద్ది రోజులు ఆగొచ్చు కదా, కొంచెం ముందు చేసుకోవచ్చు కదా, ఎందుకు తెలంగాణ మీద పదే పదే మీరు విషం కక్కుతున్నారు అన్నట్టు కేటీఆర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఘాటుగా విమర్శించారు. నిజంగానే మీరు చేసినటువంటి రాజకీయాలు, మీరు చెప్తున్నటువంటి కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 11 రోజులు ఎందుకు భోజనం మానేసినావు ఆ విషయాలు చెప్పాలన్నాడు నిన్న కేటీఆర్ గారు. ఎందుకు కోనసీమ మీద మా కళ్ళు పడితే కోనసీమ మొత్తం ఎండిపోతుందని ఎందుకు అలాంటి వ్యాఖ్యలు అనాల్సి వచ్చింది? డిప్యూటీ సీఎం గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు వీటికి అన్నిటికీ సమాధానం చెప్పి తెలంగాణలో రాజకీయం చేయండి అని నిన్న కేటీఆర్ గారు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఆషామాషిగా రాలేదు తెలంగాణ. ఎంతో మంది పోరాటం చేసి, ఎంతో మంది బలిదానాలు చేసుకొని, ఎన్నో కార్యక్రమాలతో, ఎన్నో యుద్ధాలు చేసి సాధించుకున్నటువంటి తెలంగాణకు చాలా ఒక చరిత్ర ఉంది. అలాంటి చరిత్ర కలిగిన తెలంగాణ రాష్ట్రంలో మీలాంటి నాయకులు వచ్చి అరకొర మాటలు మాట్లాడితే ఎవరు సహించబోరు. నిజంగా చెప్తున్నాను, నిన్న చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సమావేశంలో ఆయన మాట్లాడిన భాష చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు కూడా చాలా మంది తెలంగాణ కోసం ఆ రోజు పోరాడిన వాళ్ళు, తెలంగాణ యుద్ధంలో పాల్గొన్న వాళ్ళు, జై తెలంగాణ అన్న నికాసైన తెలంగాణ ప్రతి పౌరులు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద అందరూ ఘాటుగా స్పందిస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎటువైపు ఉంది, ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఎందుకు తెలంగాణలో సున్నితమైన అంశాన్ని పదే పదే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు అని నిన్న కేటీఆర్ గారు వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద. చూడాలి మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు. ఇటు తెలంగాణ చాలా మంది ఉద్యమ నాయకులు చెప్తున్నటువంటి వాటి అంశాల మీద ఆయన ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూస్తున్నాను. మీటింగ్ నుంచి నేను ప్రసాద్.